హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విశ్వక్సేన్ గామి ట్రైలర్ దెబ్బకు మరోసారి బలైపోయిన ఓం రావత్ అన్నయ్య. అదేంటో తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్రభాస్ హీరోగా ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కి 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఆదిపురుష్. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అనేక విమర్శలకు గురైంది. డైరెక్టర్ ఓం రావత్ అన్నయ్య రామాయణాన్ని కొత్తగా చెప్పే ప్రయత్నంలో ఒరిజినల్ కథని పూర్తిగా పక్కన పెట్టేసి రావణాసురుడిని వెల్డింగ్ చేసేవాడిలా, అలాగే రావణాసురుడికి కొండ చిలువలతో మసాజ్ చేసే విధంగా చూపించి, ఇక వానరులను అయితే ఏకంగా చింపాంజీలుగా చూపించేశాడు. ఇక రాముడు స్కెలిటన్లతో యుద్ధం చేసే సన్నివేశాలు, ఇక స్వర్ణమయ లంకను అయితే ఏకంగా బొగ్గుగనిలా చూపించేశాడు. ఇలా ఒరిజినల్ కథని పూర్తిగా పక్కన పెట్టేసి తనదైన శైలిలో కల్పన జోడించడంతో హిందూ పెద్దల విమర్శలకు గురయ్యాడు ఓం రావత్. కథాపరంగా ఫెయిల్ అయినా విజువల్ ఎఫెక్ట్స్ అయినా బాగుండాయంటే 300 కోట్లు పెట్టుబడి పెట్టి తీసిన ఈ సినిమాలోని గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉన్నాయని సినీ పెద్దల నుంచి ప్రేక్షకుల వరకు అందరూ తేల్చేశారు. కొన్ని సీన్స్ అయితే మరీ యానిమేషన్లో చేసినట్లు ఉన్నాయి తప్ప ఒరిజినాలిటీ లేదని విమర్శలు కూడా చేశారు. ఆదిపురుష్ విజువల్ ఎఫెక్ట్స్ పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. మంచి విజువల్ ఎఫెక్ట్స్తో సినిమాలు వస్తున్న ప్రతిసారి ఆదిపురుష్ని, ప్రభాస్ని అభిమానులతో పాటు నెటిజన్లు ట్రోల్ చేస్తుండడం విశేషం. హనుమాన్ సినిమా రిలీజ్ సమయంలో కూడా ఇలానే ట్రోలింగ్ చేశారు. ఆ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్తో ఆదిపురుష్ని పోల్చి చూపిస్తూ విమర్శలు చేశారు. తాజాగా మరోసారి ఆదిపురుష్ మూవీపై ట్విట్టర్లో ట్రోలింగ్ నడుస్తోంది. అదేంటంటే విశ్వక్సేన్ హీరోగా విద్యాసాగర్ అనే కొత్త దర్శకుడు గామి మూవీ చేశాడు. ఈ మూవీ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీని పూర్తిగా మంచుకొండలు, హిమాలయాల్లో తెరకెక్కించారు. మనిషి స్పర్శని తట్టుకోలేని అంతుచిక్కని వ్యాధితో ఉన్న హీరో అఘోరాగా ఎందుకు మారాడు, ఆ వ్యాధి నుంచి ఎలా విముక్తి పొందాడు అనేదే స్టోరీ. అయితే ట్రైలర్ను చూస్తుంటే హాలీవుడ్ మూవీని చూస్తున్న ఫీలింగ్ కలుగుతుందని ట్రేడ్ పండితుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. పిక్చరైజేషన్, విజువల్ ఎఫెక్ట్స్, ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా చేశారని, దీంతో ట్రైలర్తోనే గామి సరికొత్త అనుభూతి ఇస్తుందని నెటిజన్ల నుంచి ఈ చిత్రానికి ప్రశంసలు వస్తుండడంతో పాటు ఆదిపురుష్పై విమర్శలు కూడా మొదలయ్యాయి. ఆదిపురుష్ కంటే తక్కువ బడ్జెట్లో వచ్చిన గామి సినిమా విజువల్ ఎఫెక్ట్స్ చాలా బెటర్ అంటూ కామెంట్స్ పెట్టి ట్రోలింగ్ మొదలుపెట్టారు. దీంతో ఆదిపురుష్ మరోసారి తెరపైకి వచ్చి ఓం రావత్ అన్నయ్యను ట్రోలింగ్తో ఉతికారేస్తున్నారు నెటిజన్లు. ఇక గామి ట్రైలర్ మీకు ఎలాంటి అనుభూతినిచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.